హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కెనడా మధు వ్లాగ్స్. ఇవాళ ఒక ఈవినింగ్ రెసిపీ చేస్తున్నానండి. సో 1 గ్లాస్ ఆఫ్ మినపప్పుని 5 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత 2 tablespoons ఆఫ్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, మళ్ళీ 2 tablespoons ఆఫ్ మైదా పిండి వేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది, కిడ్స్కి చాలా టేస్టీగా యమ్మీగా తింటారు. సో దీనికి ఏదైనా సైడ్ చట్నీ చేసుకోవచ్చు. బాగా కలిపేసుకోవాలన్నమాట. సో వాటర్ కొంచెమే పడుతుంది, ఎక్కువ జారుగా అయితే కలుపుకోవద్దు. దీని తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్, జీలకర్ర, తినే సోడా ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా వెజ్జీస్, క్యారెట్, బీట్రూట్, తర్వాత బీన్స్ వేసుకోవచ్చు. సో సాల్ట్ కూడా వేసేసుకున్నా లాస్ట్లో, ఎందుకంటే ఫస్ట్లో వేసేసుకున్నామంటే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఆయిల్ వేడి అయ్యింది అని తెలిసాక అప్పుడు సాల్ట్ అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. నేను కరివేపాకు ఏం చేస్తానంటే, మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి కానీ కోల్డ్ వెదర్ వల్ల అంత తొందరగా పాడైపోతుంది అని చెప్పేసి ఎయిర్ డ్రై చేసేసి బాక్స్లో స్టోర్ చేస్తాను అనమాట. ఇంకా ఆయిల్ వేడెక్కేసింది కదా, సో స్పూన్ తోటి ఇలా మెల్లిగా వేసేసుకోవాలి. ఎక్కువ అయితే జారుగా కలుపుకున్నామంటే మనకి ఆ షేప్స్ అనేటివి రావు. సో కొంచెం చూసుకోండి, టెక్స్చర్ ఇలా వేస్తే బజ్జీలాగా రావాలి. బాగుంటుంది. ఆనియన్ తోటి సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేనైతే కెచప్ తోటి ఇచ్చేస్తున్నాను వీళ్ళకి. ఇలా వేడివేడిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.